మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప-3 రూల్తో ఒక రేంజ్లో అయితే ఎరుపెక్కిస్తున్నారు. అంటే మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు జైల్లో అయితే కేసు విషయం ఈ గోల్ అంతా మనకు తెలిసిందే. బట్ అల్లు అర్జున్ గారికి మధ్యంతరం బెయిల్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే అది కూడా క్యాన్సల్ అవుతుంది అనేది ఒక మాట అయితే చాలా గట్టిగా వినపొస్తుంది. ఈ మాట ఏంటంటే దాదాపు అంటే బెయిల్ అయితే మధ్యంతరం బెయిల్ అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పోలీసు వారు ఏం చేస్తున్నారంటే ఇంకా దానివల్ల ఎందుకంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి రావడం అక్కడున్న యాజమాన్యాన్ని కూడా ముందే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ అయితే చేశారు. అండ్ వాళ్ళు కూడా బెయిల్తో బయటికి వచ్చారు. బట్ ఇక్కడ రద్దు చేయాల్సిన కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారికి అంటే ఇక్కడ ఇదే ట్విస్ట్ అన్నమాట. ఎందుకు అల్లు అర్జున్ గారి మీద ఈ విధంగా కేసులు ఈ విధంగా బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయాలని పోలీసు వాళ్ళు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారో ఇదే క్లారిటీగా అర్థం కాకుంది. అంటే మన అల్లు అర్జున్ గారి మీద పోలీసు వాళ్ళు ఏమైనా కక్ష కట్టారా లేదంటే వివిధ కారణాలు ఏమైనా ఉన్నాయా ఇదనేది అయితే సరిగ్గా క్లారిటీ అయితే చాలామందికి అయితే లేదన్నమాట. బట్ ఎవరేమన్నా ఒకటే మాట మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారు మామూలుగా అక్కడ వచ్చి రోడ్ షో చేయడము దానివల్లే ఇలా కేసులు అంటున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేదు, ఆ పేరు పలకలేనందువలన ఇలా కేసులు ఇలా దాదాపు 12 గంటలు ఇలా చంచల్గూడ జైల్లో ఉంచడానికి కారణం అంటున్నారు. బట్ ఏది ఏమైనా ఒక ఐకాన్ స్టార్ని ఇలా జైల్లో పెట్టడము ఇలా కేసుల విషయంలో తిప్పడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా కాదా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ కేసు వల్ల నాగబాబు గారు, చిరంజీవి గారు, కళ్యాణ్ గారు అండ్ మెగా ఫ్యామిలీ అంటూ అల్లు అర్జున్కు దగ్గరైనట్టు చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. బట్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.